హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్మార్ట్ ఫోన్లో చేసే 5 మేజర్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మిస్టేక్స్ వల్ల మన స్మార్ట్ ఫోన్ లైఫ్ అనేది చాలా ఫాస్ట్‌గా తగ్గిపోతుంటుంది. అండ్ ఈ మిస్టేక్స్‌ని మీరు కూడా ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అనమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. సో ఫాస్ట్‌గా అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని 100 సబ్స్క్రైబర్స్‌ని ఫినిష్ చేస్తారనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఛార్జింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇందులో మనకి 2 మేజర్ మిస్టేక్స్ ఉంటాయి. ఇవి అందరూ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఛార్జర్ విషయం. సో రాంగ్ ఛార్జర్ యూజ్ చేయడం, లేకపోతే వేరే వాళ్ళ ఛార్జర్ యూజ్ చేయడం. సో ఇది చాలా పెద్ద మిస్టేక్ అని చెప్తాను. ఎందుకు అనంటే, మన ఫోన్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో సో అది మన ఫోన్‌కి ఎంత ఇన్పుట్ కావాలో అంతే ఇన్పుట్ జనరేట్ చేస్తుంది. లైక్ అంతే ఇన్పుట్ డెలివర్ చేస్తుంది. వేరే ఛార్జర్స్‌లో లైక్ కొన్ని ఎక్కువ అవుట్‌పుట్ డెలివర్ చేస్తే, కొన్ని లెస్ అవుట్‌పుట్ కూడా డెలివర్ చేస్తాయి కాబట్టి, సో ఎక్కువ అవుట్‌పుట్ డెలివర్ చేసినా మనకి ప్రాబ్లమే, లెస్ అవుట్‌పుట్ డెలివర్ చేసినా మనకి ప్రాబ్లమే. సో మన ఛార్జర్ అనేది మన డివైస్‌కి కంపాటబుల్‌గా ఉంటుంది కాబట్టి, మన డివైస్‌కి వచ్చిన ఛార్జర్ యూస్ చేయడం చాలా బెటర్. సో దీనివల్ల మన డివైస్‌కి ఎంత ఛార్జింగ్ లైక్ ఎంత ఇన్పుట్ కావాలో అంతే ఇన్పుట్ వస్తుంది. ఎక్కువ రాదు, తక్కువ రాదు కాబట్టి. సో మన ఫోన్ బ్యాటరీ అయితే చాలా డేస్ వరకు సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, మీరు మోస్ట్లీ వేరే ఛార్జర్స్ అయితే యూజ్ చేయకండి. మీ డివైస్‌కి వచ్చిన ఛార్జర్స్ యూజ్ చేయండి, అదే బెటర్. అండ్ లైక్ అర్జెంట్ సిచ్యువేషన్స్‌లో తప్ప వేరే ఛార్జర్స్ అయితే వాడకండి. అండ్ ఛార్జర్ పాడైపోతే ఎలానే ఇంకో డౌట్ కూడా రావచ్చు. సో ఛార్జర్ పాడైపోతే మీ ఛార్జర్ ఎంత ఇన్పుట్ ఉంది, ఎంత అవుట్పుట్ ఉంది అవన్నీ చూసుకోండి. సేమ్ వోల్టేజ్ అండ్ సేమ్ యాంపియర్స్ ఉండే ఛార్జర్స్ని పర్చేస్ చేయండి, అదే బెటర్. అండ్ మోస్ట్లీ మనకి అడాప్టర్స్ అయితే ఖరాబ్ అవ్వ అంత ఈజీగా, లైక్ ఛార్జింగ్ కేబుల్స్ అయితే విరిగిపోతూ ఉంటాయి కాబట్టి. సో ఛార్జింగ్ కేబుల్స్ తీసుకున్నా కూడా మీరు మీ ఛార్జింగ్ కేబుల్ ఎంత వాట్, లేకపోతే మీ ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్‌కి ఎంత వాట్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి తెలుసుకోండి. సేమ్ అదే వాట్ కేబుల్స్‌లో కూడా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసి తీసుకోండి. మీ ఫోన్‌కి కంపాటబుల్‌గా తీసుకుంటేనే బెటర్. సో మీ ఫోన్ హెల్త్ అనేది తగ్గకుండా ఉంటుంది. అండ్ మీ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ రోజులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ మిస్టేక్ వచ్చేసి, మన ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో సో అది మనకి లైక్ 25-85 మధ్యలో మెయింటైన్ చేయండి. అంటే 25కి ఫోన్ ఛార్జింగ్ తగ్గకుండా చూసుకోండి. అండ్ 85కి ఫోన్ ఛార్జింగ్ ఎక్కకుండా చూసుకోండి. సో 85 రాగానే ఫోన్ ఛార్జర్ డిస్కనెక్ట్ చేస్తే బెటర్. ఎందుకు ఇలా 25-85 మధ్యలోనే ఉంచుకోవాలి అనే విషయానికి వస్తే, సో దీనివల్ల కూడా మన బ్యాటరీ లైఫ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ ఫోన్ని లైక్ 25% రాగానే ఛార్జ్ చేయండి. మ్యాక్సిమం 20%. సో 20%, 25% రాగానే ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ 85% రాగానే ఛార్జర్ అయితే డిస్కనెక్ట్ చేయండి. లైక్ మ్యాక్సిమం వచ్చేసి 90%. సో 90% కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకండి. అండ్ 20% కన్నా బిలో వాడకండి. లైక్ కొంతమంది మనకి 5% వచ్చినా, 2% వచ్చినా, 3% వచ్చినా ఫోన్ ఛార్జ్ అయితే చేయరనమాట. సో అలా చేయడం వల్ల మన ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. లైక్ బ్యాటరీ అనేది ఖరాబ్ అవుతుంది. మెయిన్గా మ్యాక్సిమం 20%కి తగ్గితే ఛార్జ్ చేయడానికి ట్రై చేయండి. మినిమం మీరు 25% మెయింటైన్ చేస్తే చాలా బెటర్. అండ్ ఛార్జింగ్ కూడా 90% మ్యాక్సిమం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం 50% రాగానే ఛార్జ్ చేస్తుంటాం, లేకపోతే 60% రాగానే ఛార్జ్ చేస్తుంటాం. అలా చేయడం వల్ల మన ఫోన్ బ్యాటరీ సైకిల్స్ అయితే తగ్గిపోతూ ఉంటాయి. లైక్ ప్రతి బ్యాటరీకి మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి. లైక్ లెట్స్ సే ఈ ఫోన్ బ్యాటరీకి ఒక 1,00,000 సైకిల్స్ ఉన్నాయనుకోండి. సో మనం తరచుగా లైక్ ప్రతిసారి ఛార్జ్ చేయడం వల్ల 50% రాగానే, 60% రాగానే, 30% వచ్చినా ఛార్జ్ చేయకండి. సో ఇలా చేయడం వల్ల ప్రతి ఛార్జ్కి మనకు ఒక సైకిల్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఛార్జింగ్ సైకిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి, సో బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం 25% రాగానే ఛార్జ్ చేయండి. అండ్ 85% రాగానే డిస్కనెక్ట్ చేయడం చాలా బెటర్. ఇలా లైక్ మనం మన డివైస్కి వచ్చిన ఛార్జర్ వాడడం అండ్ 85%, 25-85% మెయింటైన్ చేయడం. సో వీటి వల్ల మనకి షార్ట్ టర్మ్లో అంత ఇంపాక్ట్ అయితే కనిపించకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మన బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడింగ్ మలీషియస్ అప్లికేషన్స్. సో మనం డిఫరెంట్ సోర్సెస్ నుండి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తుంటాం కదా, అది చాలా పెద్ద బ్లండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనే విషయానికి వస్తే, చాలామంది మోడ్ అప్లికేషన్స్ అని, మోడ్ గేమ్స్ అని, మోడ్ ఎడిటర్స్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఆ అప్లికేషన్స్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేస్తాను అనేది పర్ఫెక్ట్ క్లారిటీ అయితే ఉండదు.
ఏదో ఒక వెబ్‌సైట్ నుండి లేకపోతే ర్యాండమ్ సోర్సెస్ నుండి అయితే డౌన్‌లోడ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా చేయడం చాలా రిస్కీ అండ్ ఈ 3 అప్లికేషన్స్‌తో మన ఫోన్‌లో మాల్‌వేర్ ఇంజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ మాల్‌వేర్స్ అండ్ వైరసెస్ వల్ల మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, హ్యాకర్స్ చేతికి మన పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ అయినా, బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇలాంటివి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాటి ద్వారా సైబర్ క్రిమినల్స్ కూడా ఈ డేటాని యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మోస్ట్‌లీ మీరు మోడ్ ఏపీకేస్‌ని డౌన్‌లోడ్ చేయడం అవాయిడ్ చేయండి. లైక్ ఒకవేళ డౌన్‌లోడ్ చేసినా గానీ లైక్ ట్రస్టెడ్ సోర్సెస్ నుండే డౌన్‌లోడ్ చేయండి. అండ్ మెయిన్‌లీ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్స్‌నే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ని క్లియర్ చేయడం. సో, ఇది కూడా చాలా పెద్ద బ్లండర్. సో, మనం మన ఫోన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్స్ అయితే క్లియర్ చేస్తుంటాం కదా! లైక్ రీసెంట్ యాప్స్ ఓపెన్ చేసి అక్కడ క్లియర్ ఆల్ అని చెప్పి అన్నీ క్లియర్ చేస్తుంటాం కదా! సో, ఇలా చేయడం కూడా ఒక మిస్టేకే. సో, ఎందుకు అనే విషయానికొస్తే మనం మన ఫోన్‌లో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే ఆ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి చాలా ప్రాసెసెస్ లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ప్రాసెస్ అయితే రన్ అవుతూ ఉంటాయి. మీరు ఒకసారి ఆ అప్లికేషన్ క్లోజ్ చేశారంటే ఆ ప్రాసెస్ అన్నీ డెడ్ అవుతాయి. సో, మళ్ళీ మీరు ఆ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఆ ప్రాసెసెస్ అన్నీ యాక్టివ్ అవ్వాలి. సో, ఇలా అవ్వడానికి చాలా పవర్ అయితే కన్జ్యూమ్ అవుతది. సో, మీరు ఎన్ని సార్లు క్లోజ్ చేసి ఓపెన్ చేసినా గానీ చాలా పవర్ మనకి కన్జ్యూమ్ అవుతా ఉంటది కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది త్వరగా డ్రైన్ అయిపోతుంది. సో, మీరు దీని బదులుగా ఆ అప్లికేషన్స్‌ని అలానే ఉంచితే ర్యామ్‌లో మనకి క్యాప్సూల్ అయితే ఉంటాయి కదా! సో, మనం నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్ అక్కడ నుండి ఓపెన్ చేస్తే యాప్ అనేది మనకి రెజ్యూమ్ అవుతది. సో, మనకి పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న మొబైల్స్‌లో చాలా వరకి మనం మినిమమ్ 4 జీబీ ర్యామ్ ఉంటుంది. లేకపోతే ఇంకొక కొన్ని మొబైల్స్‌లో మినిమమ్ 6 జీబీ ర్యామ్ ఉంటుంది కాబట్టి సో, మీరంతా వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ అప్లికేషన్స్ ఓపెన్‌లో ఉంటే మనకి ర్యామే వాటిని పాజ్ చేసి క్లియర్ చేస్తుంది. మీరు కూడా స్పెషల్‌గా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, అన్నీ ర్యామ్ చూసుకుంటుంది కాబట్టి మెయిన్‌గా మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ని క్లియర్ చేయడం అవాయిడ్ చేయండి. సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ మీరు ఇప్పుడు క్లియర్ చేస్తే మీకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ కొంచెం బూస్ట్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్‌లో అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఇలా మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకుంటే మీకు లాంగ్ టర్మ్‌లో అయితే మీకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ని క్లియర్ చేయడం అవాయిడ్ చేయండి. సో, ఇక లాస్ట్ మనం ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి పబ్లిక్ వైఫైస్‌ని వాడుతూ ఉంటాం కదా! సో, అది కూడా ఒక పెద్ద తప్పు. ఎందుకు అనే విషయానికొస్తే సో, ఈ ఫ్రీ వైఫైస్‌లో మనకి చాలా వరకి సెక్యూరిటీ మెజర్స్ అన్నీ వీక్‌గా ఉంటాయి. అండ్ అన్‌ఎన్‌క్రిప్టెడ్ ఉంటాయి. మనకి ఎన్‌క్రిప్షన్ ఉండదు వీటిలో. ఈ వైఫై నెట్వర్క్స్ ఈజీగా కాంప్రమైజ్ అవుతాయి. లైక్ హ్యాకర్స్ ఈ వైఫై నెట్వర్క్స్‌ని ఈజీగా హ్యాక్ చేసి ఆ నెట్వర్క్‌లోకి ఎంటర్ అయితే ఆ నెట్వర్క్‌లో ఉండే డివైసెస్ అన్నిటిపైన వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో, ఈజీగా ఏ డివైస్‌నైనా వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆ డివైస్‌లో ఉండే ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్స్ అయినా, బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇలాంటివి ఈజీగా తీసుకోవచ్చు. అండ్ అందులో మాల్‌వేర్ కూడా ఇంజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ మాల్‌వేర్ ఇంజెక్ట్ చేయడం వల్ల మన డివైస్ ఓవర్ హీట్ అవుతుంది. అండ్ యాప్స్ కూడా వితౌట్ ఎనీ రీజన్ క్రాష్ అవుతూ ఉంటాయి. అండ్ బ్యాటరీ కూడా ఓవర్‌గా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. త్వరగా డ్రైన్ అవుతది. ఇలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సొస్తది కాబట్టి సో, మెయిన్‌లీ మీరు పబ్లిక్ వైఫైస్‌ని ఎంతగా అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఒకవేళ మీరు తప్పకుండా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనెక్ట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఉన్న వైఫై నెట్వర్క్స్ కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయినాక కూడా మీరు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని యాక్సెస్ చేయకండి. లైక్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్స్ అయినా, పాస్వర్డ్స్ అయినా ఇలాంటివి ఆ నెట్వర్క్‌లో యాక్సెస్ చేయకండి. ఓన్లీ జస్ట్ బ్రౌజింగ్ పర్పస్ యూజ్ చేసుకోండి అండ్ డౌన్‌లోడింగ్ పర్పస్ అట్లా యూజ్ చేసుకోండి అంతే గాని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆ నెట్వర్క్‌తో యూజ్ చేయకండి. బెటర్ మీరు కనెక్ట్ అవ్వకపోవడం చాలా బెటర్. సో, వీటిని కూడా ఎంతగా వీలైతే అంత అవాయిడ్ చేయండి. మోస్ట్‌లీ ఈ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. ఈ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే మీ ఫోన్ హెల్త్ అనేది కొంచెం గుడ్ స్టేట్‌లో ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో, వాటి గురించి నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ వీడియోస్‌లో నేను ఫిబ్రవరిలో లాంచ్ అయిన స్మార్ట్ వాచెస్ అండ్ ఇయర్ బడ్స్ పైన ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. OnePlus Nord Buds అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. సో, దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.